వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. $86 లక్షలతో అంబేద్కర్ పార్కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఎవరిని కాపాడేందుకు చట్టాలు అమలు చేస్తున్నారు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. రామగుండం ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా మార్చడంలో ప్రజలంతా సహకారం అందించాలి. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద కారు దగ్ధం, తప్పిన ప్రమాదం. దేవరకొండ పట్టణంలోని గురుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం రంగనాథుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేలాది భక్తులు హాజరుగా వేద మంత్రోచ్చరణలతో రంగనాథుల కళ్యాణం అత్యంత వేడుకగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ఆలంపల్లి నరసింహ, ప్రధాన కార్యదర్శి దొడ్డి అశోక్, కోశశాఖ అధికారి సిరందాసు కృష్ణయ్య పర్యవేక్షణలో దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బలునాయక్ హాజరై మాట్లాడుతూ అత్యంత సుందరంగా దేవాలయాన్ని నిర్మింపజేసుకుందామని, అందుకోసం ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేస్తున్నట్టు ఈ దేవాలయాన్ని తాను పూర్తి చేసేంత వరకు విశ్రమించడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ ఆలయాన్ని మొదలుపెట్టింది నేనే, ముగింపించేది కూడా నేనే కాబట్టి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చింది. ఆ రోజు ఈ ఆలయం యొక్క ఈ టెంపుల్ పై కావాలన్నప్పుడు కనీసం మనిషి కూడా రాకపోతుండే. ఆ రోజు ఈ కమిటీ సభ్యులందరూ, పెద్ద నరసింహ గారు, మల్లయ్య గారు, వెంకటేశ్వర గారు, చాలా మంది పెద్దలందరూ అందరూ వచ్చి ఇక్కడ రోడ్డు మార్గం ఏర్పాటు చేసి దేవాలయం నిర్మాణం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆ రోజు నా చేతితోటే నేను ప్రభుత్వం నుంచి ఆనాడు నేను ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు మంజూరు ఇచ్చి ఈ రోడ్డు మార్గాన్ని చేసిన. దాని తర్వాత మళ్ళీ ఇవాళ దీన్ని అందులో భక్తులు చాలామంది విరాళాలు నిజంగా దేవరకొండ ప్రాంతంలో నాకు తెలిసి తెలంగాణ ప్రాంతంలో నేను ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ని నాకు తెలిసిన ద్వారా నేను ఎక్కడ చూడలేదు ఇప్పటివరకైతే. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మన పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని ఒక ఆలోచన చేసి మరి ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం చేసేటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యవర్గ సభ్యులతో పాటుగానే భక్త మహాశయులు విరాళాలు చాలా మంది ఇక్కడ దేవరకొండ ప్రాంతం వారు కావచ్చు, లేకపోతే హైదరాబాద్ లో మన ప్రాంతం నుంచి అక్కడ పోయి ఉన్నటువంటి వారు కావచ్చు, అనేక మంది వారి యొక్క భక్తితోటి విరాళాన్ని ఇచ్చినటువంటి విరాళం ద్వారా సుమారుగా 9 కోట్ల రూపాయలు ఖర్చు చేసే గొప్ప అవకాశం ఈరోజు ఈ కంపెనీ వాళ్ళు నిర్మాణం చేపట్టారు. దాని తర్వాత 6 కోట్ల రూపాయలు గతంలో జీవో ఇచ్చిపోతే డబ్బులు రిలీజ్ చేయకుండా ఉండిపోతే మరి ఆనాడు ఈ కంపెనీ సభ్యులందరూ ఆలంపల్లి నరసింహ నేతృత్వంలో ఆ రోజు అందరూ వచ్చి మీరు ఏం చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ 6 కోట్ల రూపాయలు ఎదురు రిలీజ్ చేపిస్తే తప్ప ఆలయం ముందుకు సాగదని చెప్పినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి ఆలయం మధ్యలో ఆగిపోయిందన్నా అని చెప్తే ఆయన వెంటనే స్పందించి మరి ఇవాళ 6 కోట్ల రూపాయలు ఆ రోజు రిలీజ్ చేయించి ఈ నిర్మాణానికి దశకు తీసుకొచ్చాం. మరి వాళ్ళు పడుతున్నటువంటి శ్రమనే నాకు ఒకసారి అనిపిస్తుంది. నాకు అశోక్ పొద్దున్న ఎవరు అశోక్ వస్తుండే ఏమవుతున్నా. ఎన్హెచ్ఆర్సీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కొండ మల్లేపల్లి గ్రామానికి చెందిన బంటి నరేష్ ను రాష్ట్ర అధ్యక్షులు ఆర్పి రాథోడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌజ్ పాషాలు నియామకం చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన కొండ మల్లేపల్లి కార్యాలయంలో బండి నరేష్ ను సాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌజ్ పాషాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. తాను ఎన్హెచ్ఆర్సీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. సోషల్ అవేర్నెస్లో పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇందులో నేను అంటే ఇందులో నేను ఇంతకుముందు
మన పోలేపల్లి దాంట్లో గ్రంథాలయం ఓపెన్ చేసేటప్పుడు హైకోర్టు జడ్జి వాళ్ళందరూ చెప్పారు. వాళ్ళ దగ్గర తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనము హైకోర్టు న్యాయ వ్యవస్థ చేస్తూనే ఈ సోషల్ కంటెంట్ మెయిన్గా ఈ సోషల్ కంటెంట్ కంపల్సరీ అవేర్నెస్ ఉంటేనే మనకు ప్రజల నుంచి ఈ సోషల్ అవేర్నెస్ ఉండాలి. ప్రతి ఒక్క ప్రజలకు మన చేసే కార్యక్రమాలు వాళ్ళని ప్రభావితం చేయాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశంగా నేను అనుకుని ఆ రోజు నేను తీసుకున్న డిసిషన్ ఏంటంటే మనలో మన న్యాయవాదులు చెప్పినట్టుగా ఓన్లీ న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయం గురించి పోరాడాలని అనే డిబేట్లో నడిచింది. నాకు ఇంతకుముందు గత అనుభవం ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే హైకోర్టు వాళ్ళ నుంచి వాళ్ళు ఏమన్నంటే సోషల్ కన్సర్న్ కంపల్సరీ ఉండాలి, ప్లస్ మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ప్రజలను ప్రభావితం చేయాలి, ప్లస్ న్యాయానికి సంబంధించిన అన్ని చట్టపరమైన బాధ్యతలు అన్ని చేపట్టాలనేది వాళ్ళు చెప్పారు. అక్కడి నుంచి నేర్చుకున్నాను. ప్లస్ చెయ్యాలి, ఆ కార్యక్రమాలు చేయాలని నా అనుకుంటున్నాను. నేను చేస్తే మంచిది. ప్లస్ ఇంకోటి అవగాహన కార్యక్రమాలు కూడా చేయాలి. మనకు సబ్జెక్ట్ కావాలి. హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరికి తెలవాలి. ప్రతి ఒక్క సబ్జెక్టు ప్రతిదీ తెలియాలి. సబ్జెక్ట్ అంటే ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని. ప్లస్ ఏంటంటే అధ్యక్షుడు వాళ్ళు చెప్పినట్టుగా జిల్లా కార్యవర్గం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పటి నుంచి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయమన్నారు. మేము 100% శిక్షణ తరగతులు నెలకు ఒక తేదీని ప్రకటిస్తాము. నెలకు ఒకసారి మేము శిక్షణ తరగతులు, అవగాహన సదస్సులు, జనరల్ బాడీ మీటింగ్ అన్నీ కండక్ట్ చేస్తాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా విజయ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ. అదేవిధంగా ఎన్హెచ్ఆర్సి రాష్ట్ర అధ్యక్షునిగా నేను దాదాపుగా 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను సంస్థలో. ఇది అంతర్జాతీయ సంస్థ. దీంట్లో పనిచేసే అవకాశం నాకు కల్పించినటువంటి జాతీయ సంస్థకు, జాతీయ అధ్యక్షుల వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా తోటి మిత్రులందరూ రాష్ట్ర కార్యవర్గం, జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషా గారికి, అదేవిధంగా అనేది బడుగు బలహీన వర్గాలకు, అణచబడిన వారి పక్షాన, కార్మిక శ్రమ దోపిడీ చేసే ఏదైతే కార్మిక శ్రమ దోపిడీకి గురైన వారి పక్షాన, అన్యాయానికి గురైన వారి పక్షాన, బాల కార్మికుల పక్షాన, బాలికల పక్షాన, మహిళల పక్షాన, వాళ్లకు న్యాయం ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్లకు న్యాయం చేసే దిశగా పోరాటం చేసేందుకు మేము ముందుంటామని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మీకు ఎటువంటి సమస్యలున్నా మా కొండమల్లేపల్లిలో, నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో మా ఆఫీస్ ఉంటుంది. అక్కడ మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మండల కార్యవర్గము, దేవరకొండ కార్యవర్గము, మహిళా అధ్యక్షురాలు నియోజకవర్గం యాదక్క గారు, వాళ్ళ కార్యవర్గం, వాళ్ళ టీము, అదేవిధంగా నియోజకవర్గం అధ్యక్షులు ముస్ని అంజన్ గారు, మేమందరం కూడా అందుబాటులో ఉంటాం. మీకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా, ఎటువంటి ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే వారికి మీకు న్యాయం జరిగే దిశగా పోరాటం చేసి మీకు న్యాయం చేకూరుస్తామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి చోట మా యొక్క నెంబర్లు, మా కాంటాక్ట్ నెంబర్లు, మా సంస్థ సభ్యులందరివి కూడా కాంటాక్ట్ నెంబర్లు అన్ని మండల ఆఫీసుల కార్యాలయాల వద్ద, హాస్టల్స్ వద్ద, మహిళా ఏవైతే కార్యాలయాలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా మేము మా దేవరకొండ పట్టణంలోని శివాజీనగర్ కు చెందిన గుద్దెటి నిర్మల శుక్రవారం ఉదయం 6 గంటలకు ఇల్లు ఊడ్చి చెత్తను బకెట్లో వేస్తూ ఉండగా చేతి ఉంగరం చెత్తతో పాటు పడిపోయింది. చెత్తను ట్రాక్టర్లో వేసి తన పనులకు నిమగ్నమైంది. ఆ తర్వాత చూసుకుంటే చేతి ఉంగరం చెత్త కుళ్ళుతో పోయిందని గ్రహించిన ఆమె అక్కడే శుభ్రం చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సమాచారం చేరవేయడంతో వెంటనే శివాజీనగర్ చెత్త సేకరించే ఆటో డ్రైవర్ అయినటువంటి జహంగీర్ కు ఫోన్ ద్వారా సమాచారం తెలిపింది. ఆటో డ్రైవర్ జహంగీర్ తాను వస్తున్నానని తెలిపి
ఇంటి వద్దకు వచ్చి ట్రాక్టర్ ఎక్కడ ఉందని తెలుసుకుని నిర్మల లింగయ్యను తీసుకుని డంపింగ్ యార్డు వద్దకు వెళ్లి చెత్తను మైదాన ప్రాంతంలో డంపింగ్ చేసి అరతులం గల బంగారు ఉంగరాన్ని అందించారు. ఈ సందర్భంగా బాధితులు జాంగీర్ను అభినందించారు. తను పోగొట్టుకున్న ఉంగరాన్ని వెతికి ఇవ్వడం పట్ల మున్సిపల్ ఆటో డ్రైవర్ను అభినందించారు. మున్సిపాలిటీ వాళ్ళు దేవులాడుతుండే జాంగీరు మేము దేవులాడుతుంటే దొరికి బండి కాడికి పోతే దొరికి దేవులాడి పనాల కాడ వచ్చి దొరికిస్తాము. దాన్ని దొరికిచ్చిండ్రు ఇచ్చిండ్రు 60,000 విలువ ఉంగరము. ధన్యవాదాలు. ఇట్లా 6 గంటలకు లేచినప్పుడు ఇల్లు ఊపుతుంటే బకెట్లో కుళ్ళెత్త పోయి అల్లం పోస్తుంటే ఏళ్ళు ఉంగరం కింద పడిపోయింది. నేను అప్పుడు చూసుకోలేదు, తర్వాత చూసుకున్నాను. తర్వాత చూసుకుంటే ఇట్లా మున్సిపాలిటీ ఇలా పసుపు వీళ్ళని అడుగుతుంటే దొరకలే. బండి నెంబర్ చెప్పంటే చెప్పింది ఒక ఆమె. చెప్తే పలానా కాడికి ఉన్నానంటే పోయినా గాడికి పోతే ఇంకొక ఆమెను అడిగితే ఇప్పుడే పోయింది ఇక్కడ అని చెప్పిండు. ఆడికి పోతే ఈడ ఉందని మా ఎమ్మటి వచ్చిన అబ్బాయి చెప్పిండు. ఫోన్ నెంబర్ తీసుకుండు. సరే రాండి అన్నాడు. వస్తే పోయినాం, చూసిర్రు వాళ్ళు కూడా. అది సేటమ్మ ఈడ దొరకదు, మేము పోసే కాడ కోసం నువ్వు దేవులాడుకో అని చెప్పేసారు. అయితే వాళ్ళు కూడా ఏమన్నారు, సరే నేనేం అంటనేమో చూపిస్తాను నేను కూడా అని ఆయన కూడా చెప్పిండు. మాకు కూడా మా ఉంగరం దొరికింది. మాకు నిమ్మలంగా మున్సిపాలిటీ మంచిగా ఉండాలి. పట్టులకు ధన్యవాదాలు. మా ఉంగరం మాకు దొరికింది, మాకు ఇచ్చారు, దేవుడు ఆడిచ్చారు. మాకు అదొక ధన్యవాదాలు. అదే సేటమ్మది ఉంగరము పోయినందుకు ట్రాక్టర్ల పడి ఉన్నందుకు మున్సిపాలిటీలు దేవులాడి ఇచ్చినందుకు ధన్యవాదాలు వాళ్ళకని చెప్తున్నారు. నిజాయితీగా ఇచ్చినందుకు చాలా సంతోషం మాకు. వాళ్ళు కూడా మంచి వ్యక్తులు కాబట్టి, మంచి వ్యక్తులు. పేరు కూడా చెప్పండి. జహాంగీర్ అనే వ్యక్తి అబ్బాయి రోజు చెత్తకుండి బండి తీసుకొని వస్తాడు. ఆయన కరెక్ట్ నిజాయితీ పరుడు అంటే ఆయనేను. ఓకే. రామగుండం ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా మార్చడంలో ప్రజలంతా సహకారం అందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. గోదావరి కనిలో గోదావరి బ్రిడ్జి సమీపంలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి జాతరకు ముందుగానే పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలోనే కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాలిపటాలను ఎగరవేస్తూ సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, ముస్తఫా, కొలిపాక సుజాత, పెద్దెల్లి ప్రకాష్, నెలకంటి రాము, మోహిత్ సన్నీ, యుగేందర్, అల్లి శంకర్, పాతేపల్లి ఎల్లయ్య, గడ్డం శ్రీనివాస్, మిసల సతీష్, సింగరేణి శ్రీనివాస్, ఏబీసీ రెడ్డి, జాతర కమిటీ అధ్యక్షులు పేనేటి శ్రీనివాస్ రెడ్డి, జాతర కమిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దారం బాగుంటుంది. అది హైట్ ఉన్నది అన్న, వీడికి మ్యాచ్ కాదు అది. దీనికి అయితే కావాలి కానీ నియోజకవర్గ ప్రజలందరికీ, కార్మిక బంధువులకి, రైతు బంధువులకి, విద్యార్థులకు, చదువుకున్న మేధావులకు, అక్క చెల్లెలకు, అమ్మ ఇన్నిలకు అందరికీ పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి పండుగ నిర్వహిస్తాము.
ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులు సంతోషంగా ఉండాలి, రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ 2 లక్షల రుణమాఫీ, పండించిన ప్రతి గింజను కొనడం, సన్నాలకు బోనస్తో పాటు ఈ ప్రాంతంలో 3 పూటల నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేసేందుకు రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటాం. అదే మాదిరిగా చెడును వదులుతూ కొత్త సంవత్సరంలో అన్ని మంచి జరగాలని ఈరోజు పిండి వంటలతోటి, అదే మాదిరిగా పతంగులు ఎగిరేస్తూ గాలిలో చెడును వదిలేసేటువంటి కార్యక్రమం. జీవితాల్లో కూడా అద్భుతమైన రంగురంగుల కళలతో నిజం కావాలని, వారు కోరుకున్న కోరికలతో పాటు ఆరోగ్యంగా అద్భుతంగా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ దేవదేవులను ప్రార్థిస్తూ ఈరోజు రామగుండంలో కైట్ ఫెస్టివల్ ఈరోజు అందరం చూస్తా ఉన్నాం. మన అందరం కూడా పతంగులు ఎగిరేసినాం. ప్రతి సంవత్సరం ఇంకా అద్భుతంగా వచ్చే రోజుల్లో చేస్తూ పోదాం. అదే మాదిరిగా సమ్మక్క సారక్కల ప్రాంతం ఇది అద్భుతంగా నిర్వహణ చేస్తాం. గతంలో అద్భుతంగా చేసాం, ఈసారి ఇంకా అద్భుతంగా చేస్తాం. రాబోయే రోజులు ఇంకా దీని అభివృద్ధి, ఈ ప్రాంతాన్ని కంప్లీట్గా ఇది కనబడుతున్న ప్రాంతాన్ని, ఇది సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఒక భూమి. దీన్ని ఒక అద్భుతమైన కేంద్రంగా అన్ని రకాలుగా భవిష్యత్తులో పనికొచ్చేటువంటి ఒక అన్ని రకాల పొట్టకుట్టి కోసం పాలేరు పనిచేస్తే యజమాని పిడిగుద్దులు, చిత్రహింసలకు గురి చేయటం ఏంటని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ప్రశ్నించారు. కడుపు కోసం పాలేరు పనిచేస్తున్న గంధం రాజబాబును అదే గ్రామానికి చెందిన యజమాని గడ్డం వెంకటరాజు కొట్టడమే కాకుండా చిత్రహింసలకు గురి చేశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎంక్వైరీ పేరిట పోలీసులు కాలయాపన చేస్తున్నారని పుట్ట మధు పేర్కొన్నారు. శుక్రవారం గంధం రాజబాబును ఆయన పరామర్శించి వివరాలు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితుడు రాజబాబు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడమే వెళ్తే ఎస్ఐ దరఖాస్తు తీసుకోకుండా ఈరోజు ఫిర్యాదు చేసి రేపు నీవు డబ్బులు తీసుకుని అతనితో కాంప్రమైజ్ అవుతామని బాధితునికి అవహేళన చేస్తూ అవమానపరిచాడని అన్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు కుల వివక్ష కొనసాగుతుందని, ఇది దీనికి నిదర్శనమని అన్నారు. ఎప్పటికైనా మంతని ఎమ్మెల్యే తన ఆలోచనలు మార్చుకుని రాజబాబు కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. పండుకుంటే బయటకు తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టింది. దెబ్బలు కొట్టవద్దు. నాకు అప్పుడే ఫోన్ చేసిండు, పోలీస్ స్టేషన్ పోయి కాంప్లిమెంట్ ఇవ్వని చెప్పి ఇస్తే ఆడిపోతే ఏమైందని అంటే ఇదే రాజబాబు ఫోన్ చేసి పోలీసులో చెప్పి పోలీస్ స్టేషన్లోనే పాల్పోతాను నీరప్పుడు ఆడి ఫోన్ చేసినతో నేను వచ్చినాక పార్టీ ఓట్ల కోసం, వారి పదవుల కోసం ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నిజాయితీని చూపిస్తారనడానికి వాళ్ళ మహముత్తారంలో మనం రాజబాబు దగ్గర ఉన్నాం. రాజబాబు కడుపు కోసం పాలేరుగా పనిచేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఆయన పేరుంది వెంకటరాజం అనే అతను వచ్చి చాలా విపరీతంగా కొట్టి చిత్రహింసలకు గురి చేస్తే ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి దరఖాస్తు ఇస్తే మహముత్తారం ఎస్ఐ దరఖాస్తు కూడా తీసుకోకుండా అవమానించి ఏం కాదులే 2 రోజుల తర్వాత నువ్వే కాంప్రమైజ్ అవుతావు, డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అవుతామని అవహేళన చేసి అవమానపరిస్తే మందు తాగితే ఆ మందు తాగిన కేసు కూడా పెట్టకుండా భారతదేశంలో ఇప్పటికి కూడా కుల వివక్ష కొనసాగుతూ ఉన్నదని ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో ప్రభుత్వాలు చట్టాలు ఇంకా కూడా ఎస్సీలకు ఉపయోగపడతలేవని కఠినంగా ఎవరిని అవమానపరిచినా కూడా శిక్షించాలని ఆ పెట్టిన ఒక్క శిక్షను మాత్రమే పెట్టి ఇప్పటికి కూడా వాళ్ళు కాంగ్రెస్ లీడర్లను కాపాడుతూ ఉన్నటువంటి విషయాన్ని ఈ సమాజం గుర్తెరగాలని, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరికి చిన్న చీమ గుట్టినా కూడా దుద్దిల్ల శ్రీధర్ ఎస్సీలను ఎస్టీలను వాడుకొని 2 సార్లు ఎమ్మెల్యే అయిండు. ఆ కేసులు అయితే బయటికి తీస్తలేడు, కానీ ఇవాళ ఇక్కడ ఎస్సీల మీద దాడులను మాత్రం పెంచుతూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా మహముత్తారం ఎస్ఐ ఇప్పటికే చాలాసార్లు చెప్పినాం, ఇంతకన్నా ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుంది నువ్వని కూడా చెప్పినాము.
అయినా ఎస్ఐ ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఎస్ఐ పోలీస్ స్టేషన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చినట్టుగా మా భాస్కర్ చెప్తా ఉన్నాడు. అంతేనా? పిటిషన్ ఇస్తే కనీసం చిన్న చిన్న కేసులకైతే అనేక ఇబ్బందులు పెడుతున్నాడు మమ్మల్ని. మరి ఇంత పెద్ద అవమానం జరిగి ఒక కుటుంబం రోడ్డు మీద పడే అటువంటి ప్రమాదానికి గురైనా కూడా దుద్దిల శ్రీధర్ ఉన్నాడనే అండతోటి వాళ్ళ తమ్ముడు ఏం కాదు మాకు కాపాడుతాడనే ధైర్యంతో ఇవాళ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. డిఎస్పీతో మాట్లాడితే ఎంక్వైరీ చేస్తున్నామని అంటున్నాడు. ఈ చిన్న కేసు ఎంక్వైరీ చేయడానికి ఇన్ని రోజుల సెక్షన్లు పెట్టడానికి మీకు చేతులు రావడం లేదు. ఏదో తూతూ మంత్రంగా 7 సంవత్సరాల లోపు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి ప్రయత్నం అదే కాటారంలో మిగతా మా పార్టీ వాళ్ళ మీదనైతే చిన్నగా అరే అన్నా కూడా 307లు పెడతా ఉన్నారు. కోర్టులు తిరస్కరించి చివాట్లు పెట్టినా కూడా 307లు అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఓ రకం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓ రకంగా వాళ్ళ దుద్దిల్ల శ్రీధర్ గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నది. ఇదే పోలీసులను ఆ రోజు అన్నాడు, పోలీసులు మాకు ఉల్టా పనిచేస్తున్నాడు. కానీ వాళ్ళ పోలీస్ స్టేషన్లనే కార్యాలయాలుగా మార్చేసిండు దుద్దిల్ల శ్రీధర్. ఈరోజు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ మున్సిపల్ చౌరస్తా ప్రాంతంలో సింగరేణి నిధులతో 86 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంబేద్కర్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు విశ్రాంతి వినోదం కల్పించేలా అంబేద్కర్ పార్కును ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజా ఉపయోగకర మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుమంగళి జమధురివర్ సమేత వస్సదా జమత్రైవత్రజానాత వీరజాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః ఓంజనాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం అచ్యుతాయ నమః జనార్దనాయ నమః వేంద్రాయ నమః ఓం హరయే నమః జన్మజ దుష్కర్తాం కర్తశ్రేణితబాహునాగేహ మేతాపం జన్మజవర్ణ హిరణ్యత్వజోనయే హిరణ్యదార్దాత్యన్న తస్మై నగరార్ అవధత విమధయమే ఓమేన దేవా పవిత్రేణ ఆత్మానం పూర్ణేత తేన దేవా పవిత్రేణ ఆత్మానం పూర్ణేత తేన సహధర్మ బ్రహ్మణామి ప్రణమ జాతవేద మోచంచ వ్రత సర్వమిత్ర పవిత్రవా సర్వావస్థాం యాతో అపేవ యస్మరే పునరేకమ రాజావత్యవంతం అయంచ బ్రహ్మణస్పతి ప్రత్యేకేన పాపం జన్మజ దుష్కృతం కృతం ప్రత్యేకే బ్రహ్మదత్తాసి కాసేపే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్కు పనుల కార్యక్రమానికి ముందుగా ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ గారు, మన సభాధ్యక్షులు సిడి లలిత్ కుమార్ గారిని అందరికీ నమస్కారం. 2 సంవత్సరాల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని రేజింగ్ తెలంగాణగా ముందుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో కాదు, హైదరాబాద్ నగరాన్ని ఇతర దేశాలతో సమానంగా సింగపూర్, యూరప్ లాంటి కంట్రీలో ఉన్నటువంటి దేశాలకు సమానంగా చేయాలని ఒక సంకల్పం, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అన్నం పెట్టే రైతును చిరునవ్వుతో చూడాలనే సంకల్పం, కార్మిక క్షేత్రంలో కార్మికులను వారికి ఏ కష్టం రాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి సహకరిస్తూ, అదే మాదిరిగా తెలంగాణ మొత్తం కూడా ఎక్కడైనా 3 గంటల్లో 2.5 గంటల్లో చేరే విధంగా రూట్ మ్యాప్ చేస్తూ మరి అన్ని నగరాలను బాగు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. రామగుండంకు చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం, ఎప్పుడో
హైదరాబాద్ వరంగల్ నగరం తర్వాత రామగుండం అత్యంత పెద్ద నగరంగా మారాల్సిన అవసరం ఉండే. దురదృష్టవశాత్తు గత 50 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైంది. సింగరేణి, ఎన్టీపీసీ, ఎఫ్సిఐ, జెన్కో, అటు కేశవరాం, ఇతర ఇండస్ట్రీలు ఉన్న ఇంత సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ వచ్చినాక కేవలం సిద్దిపేట, గజ్వేల్, కొరట్ల, సిరిసిల్లకు వెళ్ళి 2000 కోట్లు అభివృద్ధి చేసుకున్నారు. మన కార్మికుని యొక్క రక్తాన్ని చెమటగా మార్చి తెచ్చిన డబ్బు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అఖిల భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర గురువారం గోదావరికని పట్టణానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ప్రారంభమైన సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర గోదావరికని నిన్న సాయంత్రం చేరుకోగా గురువారం ఉదయం ఖనిలోని పుట్టపర్తి సాయిబాబా మందిరం నుండి గోదావరికని చౌరస్తా మీదుగా పవర్ హౌస్లోని గంగానగర్ గుండా తిరిగి మందిరంకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు బి వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ గద్వాల్ జిల్లాలో వైభవంగా డిసెంబర్ 5వ తేదీన ప్రారంభమైన పెద్దపల్లి జిల్లాకు జనవరి 12వ తేదీన చేరి 13, 14, 15 తేదీలలో జిల్లాలో అత్యంత వైభవోపేతంగా జరుపుకోవడానికి స్వామివారి అనుమతి అనుగ్రహం లభించిందన్నారు. ఈ రథయాత్ర కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమంతరావు, మల్లేశ్వరరావు, రాంబాబు, రాజేష్, ఉదయ్, సమితి కన్వీనర్లు నూక రమేష్, బొలం లక్ష్మీనారాయణ, శంకరయ్య, లక్ష్మీనారాయణ, సదానందం, సమితి కార్యవర్గ సభ్యులు విజయానంద్, మదనయ్య, సత్యనారాయణ, మోహన్, ఎల్ శంకర్, కిషోర్ తదితరులు ఉన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవం సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ ప్రవాహిని రథము భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు తిరుగుతూ మొన్న 5వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దానిలో భాగంగా మొన్న 12వ తారీఖు పెద్దపల్లి జిల్లాలో స్వామివారి ప్రేమ ప్రవాహిని రథము అనేక ప్రాంతాలకు వెళుతూ స్వామివారి భక్తులను దర్శిస్తూ వారి యొక్క ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి స్వామివారే స్వయంగా పుట్టపర్తి నుంచి ప్రయాణమై మన భక్తులందరి కోసం దర్శనార్థం ఇక్కడికి నిచ్చేశారు. కాబట్టి ప్రాంత ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండాలని, అలాగే మొన్న 18 క్లన్ కాలనీలో, తర్వాత నిన్న పెద్దపల్లిలో, ఆ తర్వాత బసంత్ నగర్, ఈరోజు గోదావరి కనిలో స్వామివారి దర్శనార్థం అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. మాంజా తగిలి ఓ వ్యక్తి కంటికి గాయమైంది. తొందరగా అలర్ట్ కావడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేటి మండలం నారాయణపల్లి గ్రామానికి చెందిన కాసర్ల మహేందర్ అనే యువకుడు సుల్తానాబాద్కు పని నిమిత్తం వచ్చాడు. తిరుగు ప్రయాణంలో పూసల రోడ్డు డివైడర్ వద్ద బైక్పై హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్న మహేందర్కు మాంజా తగిలి కంటికి తీవ్ర గాయమైంది. రక్తస్రావం కావడంతో స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితుడు మహేందర్. నేను సుల్తానాబాద్కు పని ఉండి వచ్చిన పని అయిపోయిన తర్వాత మా స్వగ్రామం నారాయణపల్లి ఎలిగేడు మండలానికి వెళ్తుంటే పూసాల డివైడర్ దగ్గర మన మాంజాదారం నేను హెల్మెట్ పెట్టుకున్నా కూడా నాకు గ్లాస్కి తగిలి గ్లాస్ పైకి లేచి నాకు ఇక్కడ దాకడం జరిగింది. నేను తొందరగా ఏమైందని తెలుసుకొని ఇట్లా వచ్చేసరికి బ్లడ్ వచ్చింది. తొందరగా యూటర్న్ తీసుకొని వచ్చి ఫస్ట్ ఎయిడ్ కోసం ఇక్కడ డాక్టర్ దగ్గర వెళ్ళడం జరిగింది. అంటే నువ్వు అప్రమత్తమై ఇది తొందరగా తీసుకోకపోతే కన్ను పోయేది కదా? అవును, కన్ను అప్పటికి తాకినాక నేను 2 చేతులు, నా చేతులు తడిసిపోయినాయి. అప్పటికి బ్లడ్ బాగా బ్లీడింగ్ అయింది. హెల్మెట్ కూడా బ్లడ్ అంటింది. ఇక్కడ కొంచెం పడ్డది. తొందరగా ఖర్చు తీసుకొని తుడుచుకొని తొందర వచ్చేసి మీరు సరేనే. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. $86 లక్షలతో అంబేద్కర్ పార్క్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఎవరిని కాపాడేందుకు చట్టాలు అమలు చేస్తున్నారు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్.
రామగుండం ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా మార్చడంలో ప్రజలంతా సహకారం అందించాలి. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద కారు దగ్ధం, తప్పిన ప్రమాదం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.